అధికారులు ఏం చేస్తారో నాకు తెలియదు. అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టండి, అన్ని ఖర్చులు బంద్ పెట్టండి. వాన చినుకు పడే వరకు రైతులకు రైతు బంధు పడాలని చెప్పిండు కేసీఆర్. దట్ ఈజ్ కేసీఆర్. అన్ని బంద్ పెట్టు, చినుకు పడే వరకు రైతులకు రైతు బంధు పడాలన్నాడు. పడ్డాయా పడలేదా? కరోనా కాలంలో పడ్డాయా పడలేదా? కానీ నేను అంటున్నా, ఇప్పుడేమైనా కరోనా ఉన్నదే? మరి ఎందుకు పడలేదా రైతు బంధు? ఎందుకు పడలే అంటే ఇప్పుడైతే 10, రేపైతే 17 అన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు 15 పడకపోయే, కేసీఆర్ ఇచ్చే 10 కూడా పడకపోయే. రైతులకు మోసమైందా లేదా? మరి ఇలా రైతు బంధు 15,000 అని చెప్పి ఉన్న 10,000 కూడా ఇవ్వని, ఉన్న పాత పథకం ఇవ్వని ఈ రేవంత్ రెడ్డి మీద మనం పోరాటం చేయాలన్నా వద్దా? అడగాలన్నా వద్దా? ఇప్పుడు మీరే ఆలోచన చేయాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళను 15,000 ఇస్తామని 10,000 కూడా ఎగబెట్టిన కాంగ్రెస్ మరి ఊరుకుందామా? ఈ కాంగ్రెస్ వాళ్ళను ఉరికిద్దామా? ఊరుకుందామా ఉరికిద్దామా? ఇవాళ అది మీరు ఆలోచన చేయాలి. రైతులు తయారున్నారు, మీరు ముంగట ఉండాలి అంతే. ఊళ్ళలోకి వస్తే రైతులు ఇలా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. అరే కేసీఆర్ ఉండగా ఒక్కసారా 2 సార్లనా? 11 సార్లు 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఒక్కసారి 2 సార్లు కాదు. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, వరదలు వచ్చినా కేసీఆర్ మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు. 11 సార్లు కేసీఆర్ ఇస్తాడు ఎట్లా? ఒక్కసారికే రేవంత్ రెడ్డికి ముక్కులకు వస్తుంది ఎట్లా? అంటే రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక అయిపోయింది. ఈ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డిని మనం ఏం చేయాలనో ఇలా ఆలోచన చేయాలి. రైతులు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ను గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు వానకాలం ఎగబెట్టిండు, మనం సంఘటితమై గట్టిగా పోరాటం చేయకపోతే వ్యాసంగి కూడా ఎగబెట్టాడు. మరి ఇలా అందరినీ సంఘటితం చేయాలి. రైతుల పవర్ ఏందో చూపియాలి. రైతుల పవర్ ఏందో రేవంత్ రెడ్డికి అర్థమైతేనే కనీసం రేపు రైతు బంధు పడేటువంటి అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించండి. ఏమిచ్చింది ఇలా? ఆ రోజు ఎన్నో విషయాలు చెప్పింది. ఉన్న పథకాలు బంద్ అవుతున్నాయి. మహిళలకు 2,500 అన్నారు. పడ్డాయి అమ్మ ఎవరికన్నా? ఇవాళ ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్? నెలకు 2,500, 10 నెలలు నిండింది. అంటే ప్రతి మహిళకు 25,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈరోజు రాసి పెట్టాలి. మన ఊళ్ళలో పోయినప్పుడు చెప్పాలి, రేవంత్ రెడ్డి బాకీ అక్క నీకు 25,000, చెల్లె రేవంత్ రెడ్డి నీకు 25,000 బాకీ పడ్డాడని చెప్పి ప్రతి అక్కకు చెల్లెకు ఊర్లలో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. యా అక్కలే అంటున్నారు. మొన్న అప్పుడు వాడు 2 చీరలు ఇస్తా అన్నాడు, 500 ఇస్తా అన్నాడు, ఉన్న సీరగా పెట్టిండు అని చెప్పి మొన్న నా కొమర్షియల్ కట్ట మీద పోతే మహిళలే నన్ను యాద్ చేసి చెప్తున్నారు. మనకంటే ఫాస్ట్ ఉన్నారు వాళ్ళే. రేవంత్ రెడ్డి మోసాన్ని గ్రహిస్తున్నారు. వృద్ధులకేమన్నాడు? ఇప్పుడు వచ్చేది 2,000, మేము వస్తే 4,000 పెంచాను అన్నాడు. మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు. ఉపన్యాసాల్లో చెప్పిండు, అవ్వా ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకు 4,000 ఇస్తా, నీ మన్మడు పెట్రోల్ కోసం నీ కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు. ఇవాళ ఏం జరిగిందో మీకు తెలుసు. 4,000 దేవుడు ఎరుగు. 10 నెలల రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చే 2,000 కూడా 2 నెలలకు కొట్టింది. మీరు అడుగురు ఎవరైనా ముసలోళ్ళని, మీ ఊర్లో మీ చెల్లెనో అవ్వనో వితంతువులో వృద్ధులో ఉంటే ఒక్కసారి వాళ్ళ పాస్బుక్ తీసుకొని చూడండి. పోస్ట్ ఆఫీస్లో పైసలు తెచ్చుకుంటారు. డిసెంబర్ 7 నుంచి మొన్న అక్టోబర్ 7కు 10 నెలలు నిండింది. ఈ 10 నెలల్లో ఎన్ని పింఛన్లు పడ్డాయో చూడు. 7, 8 పడ్డాయి అంతే. 2 నెలలకు కొట్టింది. చెప్పింది 4,000, ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండ రేవంత్ రెడ్డి. అందుకే రావు లాస్ట్కు మాట్లాడు. అయితే ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఏ విషయంలో మాట? 4,000 పింఛన్ దగా, మహిళలకు 25,000 దగా, రైతు భరోసా 15,000 దగా, తులం బంగారం దగా, విద్యార్థులకు భరోసా కార్డు దగా, పేదలకు ఇండ్లు దగా. మొత్తం దగా 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన పేరు మార్చుకోవాలి.
నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి. నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి. ఇప్పటి నుంచి నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తాను నువ్వు అందించేదాకా. నువ్వు 100 రోజులు ఇస్తా అన్నావు కదా, ఇచ్చిందా మరి 100 రోజుల్లో? ఇయ్యనప్పుడు ఎగవేతల రేవంత్ రెడ్డివే. నువ్వు చీఫ్ మినిస్టర్గా పిలిపించుకోదలుచుకున్నావా, లేకంటే మరి చీఫ్ మ్యాన్గా పిలుచుకోదలుచుకున్నావా? నువ్వే తెలుసుకో.